మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో రమేష్ ఇంట్లో 5 బంగారు బిస్కెట్లు 18 తులాల ఆభరణాలు మొత్తం 68 బంగారం చోరీ జరిగిందని బాధితుడు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కూడా ఇందులో ఏంటి దీన్ని ఇవ్వబట్టి ఇది చూసిన వాళ్ళు చూడండి. కేసీ బుధవారం నేను సోమవారం వెళ్ళిపోయిన తర్వాత బుధవారం సాయంత్రం అక్కడికి వచ్చిండు. గురువారము దినాలు ఉండే మా డాడీవి దినాలు ఉన్నాయి. దినాలు చేసుకొని మళ్ళీ శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చినాం. వచ్చేటప్పటికి బయట గేటు తాళం తీసినాం మేమే. ఈ డోర్ తీసింది ఉంది. ఆ డోర్ తీసింది ఉందని ఓపెన్ చేసాక మొత్తం అంతా కారం పొడి జల్లింది ఉంది. మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినాము. వాళ్ళు వచ్చినారు. వచ్చి లోపలికి పోయి చూసేటప్పటికి మీరు పోకమంటే మేము పోలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళినాము. ఇక కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి. అందులో కింద మంచం కబోర్డ్లో బిస్కెట్స్ ఉండే, బంగారం ఉండే. ఆ బంగారము అది ఓపెన్ తాళం వల్ల కొట్టిర్రు. అలా కొన్ని కమ్మలు అవి పట్టుగొలుసులు అవి ఉండే, అవి తీసిర్రు. పైన డ్రాలల్లో నావి లాంగ్ చైన్ నెక్లెస్లు అవి పైన కబోర్డ్లు ఉండే. ఆ తాళం కూడా వాళ్ళగొట్టే ఉంది. అవి కూడా తీసినారు. అందులో ఇంకా 40,000 మనీ ఉండే, అవి కూడా తీసినారు. క్యాష్ కూడా తీసుకోలేదు. టోటల్ 60 తులాలు నగదు పైసలు 40,000. నేను బుధవారం మధ్యాహ్నం పోయినాను సార్. నేను తాళం వేసుకొని 4:30కి వెళ్ళినా. మా మామయ్య చనిపోయాడని చెప్పేసి మళ్ళీ నేను శుక్రవారం 4 గంటలకు మళ్ళీ మేము వచ్చి చూసేసరికి మా తాళాలు పలగొట్టి ఉన్నాయి. విధిగా రూమ్లలో కారం పొడి చల్లి అవన్నీ పలగొట్టి ట్రాలీ పలగొట్టి మేము పిల్లల పెళ్ళి తెచ్చుకున్నాం. బంగారం 5 బిస్కెట్లు ఇంకా మిగతా మా భార్య బంగారము పోయింది. తిరిగి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత పైసలు 40,000 రూపాయలు నగదు, బంగారం 5 బిస్కెట్లు, మా భార్య బంగారం అని కోరుతున్నాం. కోరేది ఒకటి, మా పోయిన బంగారం తిరిగి ఇప్పియాలని మేము కోరుతున్నాం.